సార్ బ్యాచిలర్స్ పార్టీ? ఈ మ్యాచ్ లో ఇండియా గెలవగానే ఒక రోజు అక్కడే ఉండి సూపర్ గా చేసుకుందాం. ఒకవేళ ఓడిపోతే ఏముంది సార్, ఇదే పార్టీని కొంచెం బాధగా చేసుకుందాం. మొత్తానికి చేసుకుందాం. ఈ ఒక్కరోజు ఎక్స్టెన్షన్ అంతా వద్దు, నన్ను వదిలేండి రా ప్లీజ్. ఏం సార్ ముసలిలో మాట్లాడతారు? ఇంట్లో ప్రాబ్లం సార్. ఏంటి సార్ ప్రాబ్లం? మీరేమైనా చెప్తే మేమంతా వింటున్నాం కదా, నేను చెప్తే మీరు ఎందుకు వినరు? டேய் அன்னிதானே ஏதோ ஒன்று சொல்லிக்கலாம். என்னடா நீ பேசுற? உனக்கு தெரியாது உங்க அண்ணி பத்தி? సార్ ఈ వన్ డే ఎక్స్టెన్షన్ అన్నీ వద్దు, నా పెళ్ళని టార్చర్ నేను తట్టుకోలేను. ఏం సార్ మీరు ఆమెను టార్చర్ అంటున్నారు? ఆమె చాలా ఇన్నసెంట్, ఆమె చాలా మంచి ఆవిడ. మీరు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఆమెను టార్చర్ అంటున్నారా? మీరు మాత్రమే కాదు, అందరు మగాళ్ళ బుద్ధులు ఇంతే. రే ఎందుకు అనవసరంగా మాడతావు? అందులో తప్పే ఉంది సార్, వాడు చెప్పింది కరెక్టే. సార్ మీ మంచి కోరే చెప్తున్నాను, నేను వన్ డే లేట్ అయినా కూడా నేను తినే తిట్ల కన్నా మీరే ఎక్కువ తిట్లు తింటారు. అదేం లాజిక్ సార్? మీరు డ్రింక్ చేసి బండి నడిపితే పోలీసులు మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు? మీరే కదా ఆ డ్రింక్ నాకు కొనిచ్చేది. వెళ్ళగానే ఎలా మొదలెడుతుందో తెలుసా? ఆ టీవీలో యాక్ట్ చేసేవాడితో మీకేంటండి ఫ్రెండ్షిప్? వాడికి కొంచెం కూడా బుద్ధి లేదా? 2 days వదినా అని పర్మిషన్ అడిగి వాడితో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళి చెడగొడుతున్నాడు. మీకు పెళ్ళయింది, కూతురుంది, కుటుంబం ఉందని కొంచెం కూడా ఆలోచించరా? ఏమండి, టీవీలో మాత్రమే కుటుంబం గురించి ఆలోచిస్తారా? ఎవడు వాడికి టీవీలో ఛాన్స్ ఇచ్చాడు? కోతిలాంటి ముఖం, తోకొక్కటే తక్కువ. టీవీ ఆఫ్ చేసినా కూడా వాడి ముఖమే గుర్తొస్తుంది. గొప్ప ఫ్రెండ్స్, కొంచెం కూడా జ్ఞానం లేదు. చూసారా సార్, యాక్టర్ అనే పేరుతో జనాల్ని ఎంత టార్చర్ చేస్తున్నాడు. సినిమాలో కూడా టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళి టార్చర్ అనుభవిస్తారు. కానీ వీడు టీవీ సీరియల్ అనే పేరుతో ప్రతి ఇంట్లోకి వెళ్ళి చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. తెలుగు వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది సార్. ఏంటి సార్ సైలెంట్గా ఉన్నారు? ఆవిడ నన్ను కోతి అన్నందుకే నేను కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను సార్. అజయ్ అయినా పర్వాలేదు, ఏదో నటిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. ఆ గణేష్ ఉన్నాడే, ఏం చేస్తుంటాడో ఏమో ఎవరికీ తెలియదు. కనిపించిన అమ్మాయినల్లా లవ్ చేయడం ఫుల్ టైం జాబా? ఏ అమ్మాయిని చూసినా వాడి దేవతలు వచ్చి రౌండ్ కొడతారట. ఇంతవరకు 12 మంది గురించి చెప్పాడు, నేను లవ్ చేస్తున్నాను, మీరెళ్ళి మాట్లాడండి అని. నాకెందుకో చాలా భయంగానే ఉంది. ఎందుకు? నేను ఎదురుపడ్డప్పుడు వాడి దేవతలు వచ్చి రౌండ్ కొడతారేమోనని. అప్పుడు మీరే బాధపడాల్సి వస్తుంది. చచ్చా, ఆ భయమే అక్కర్లేదు, వాడిది నాకంటే బెటర్ టేస్ట్. సార్ వీడి గురించి ఆవిడేమనరా? ఎందుకు అనకూడదు? వయసు వచ్చింది, కొంచెం ఏదో బాధ్యత ఉందా? ఏ ఉద్యోగానికి వెళ్ళడు, ఇంట్లోనూ కుదురుగా ఉండడు, ఎప్పుడు చూసినా రుక్కుతో గొడవ పడుతూ ఉంటాడు. కోపానికి என்ன செல்லம்? உன்னை எத்தனை தடவை அப்பான்னு கூப்பிட சொல்லிருக்க, கேக்குறியா? நீ சொல்லுமா. அப்பா அப்பா சித்தப்பா ரிமோட் புடிங்கிட்டாரு. మరీ ఫీల్ అవ్వకండి సార్, రేపు మీకు పెళ్ళవుతుంది, మీ పెళ్ళం మా ముగ్గురిని తిడుతుంది, చిన్నికి పెళ్ళవుతుంది, చిన్ని పెళ్ళం మన ముగ్గురిని తిడుతుంది. లైఫ్ ఇస్ అ సైకిల్. ఆ సైకిల్ ఎక్కడానికి భయం వేస్తుంది సార్. సార్ మీకు ఇంకా ఛాన్స్ ఉంది. అదే ఫోర్డ్ కార్, అందులోనే బ్యాగ్ ఉంది. అదే ఫోర్డ్ కార్, అందులోనే బ్యాగ్ ఉంది. నాకు శ్రీలక్ష్మి కావాలి రే, నాకు శ్రీలక్ష్మి కావాలరా. రే రంకు మొగుడు రామస్వామి, నా దగ్గర శ్రీలక్ష్మి లేదు, డైమండ్ లేదు, నన్ను వదిలేరా. బ్యాగ్ లేదు. నాకు శ్రీలక్ష్మి కావాలి. శ్రీలక్ష్మి నా గర్ల్ ఫ్రెండ్ సార్, ఎలా సార్ కుదరదు సార్. బ్యాగ్ లేదు. నాకు శ్రీలక్ష్మి కావాలి. నాకు శ్రీలక్ష్మి కావాలి. బ్యాగ్ లేదు. ఒడ్రే పక్కన తొక్క. బ్యాగ్ లేదు. బ్యాగ్ ఉంది, బ్యాగ్ ఉంది. నేనేమనగా? హలో, దిస్ ఇస్ మై డే. ఒకటి హంగ్రీ, ఒకటి దిస్ వన్.
ఇదేంటి ఓపెన్ ఆఫర్. ఆర్ గర్ల్స్ నో టచింగ్. ఎక్స్క్యూజ్ మీ, నో సెక్స్, ఓన్లీ చిప్స్. బావా ఒకసారి రావా, అర్జున్ పని. ఏంటి నన్ను బుజ్జిగడికిచ్చి పెళ్లి చేస్తారంట. చివరిగా ఆడికి అంటగడుతున్నారన్నమాట. ఇంకే చేసుకో, నీకు ఆడికి బాగా సెట్ అవుద్దిలే. ఏం బాగోదు, నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు కూడా అలాంటి ఇంక బుజ్జిగడికి పిల్లలు అవుతుంది చెప్పు. జోకులు వేక్ బావా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం ఎలాగైనా నువ్వే చెడగొట్టాలి. చెడగొట్టు అంటే మనిషిని కొట్టిన ఈజీ కాదే. ప్లీజ్ బావా, అసలు నీకు ఎలా కనబడుతున్నానే? ప్లీజ్ బావా, ఎలాగైనా చెడగొట్టాయి ప్లీజ్ ప్లీజ్. మీ నాన్న వస్తున్నారు. అయ్య బాబాయ్ నాన్న. మరి అది రామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఉమాదేవితో నీ పెళ్ళి అంట కదా? అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కల వచ్చిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలుగా ఇంట్లో అమ్మ ఉన్నారా? పెరట్లో ఉంది. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. వస్తానురా. ఎరా బుజ్జిగాడు ఉమాదేవిని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి మన ఇద్దరు సంబంధం చెడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి మన ఇద్దరం ఈ సంబంధం చెడగొడుతున్నావా? అంటే నేను కూడానా? నువ్వు కూడా రా బాబు. అరే బాబు రే అయ్యి బాబోయ్, అరే బుచ్చిగడ అమ్మ నాకు అసలే పోయారా, నన్ను వదిలేరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది రా, నేను ఉన్నా కదా. తెంగ రోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. ఏంటి ఆ దంచుడు పసుపు అంత కింద పోతుంది, సరిగ్గా చేయలేవు. చౌకుల మీద ఉన్న సెత్త పని మీద ఉండదా, సరిగ్గా చేయి. ఒరే రంగా, ఎంతసేపు వడ్లేరడం, త్వరగా కానీ. ఒక పని మీద ఉంటావా, మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? త్వరగా కానీ. ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగడ్డ చూసి వెళ్దామని వచ్చామండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఇది నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ చెప్పండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, వాళ్ళు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చివి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం అనేసరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాకట్లేదు. అప్పో సొప్పో చేసైనా సరే పెళ్లి చేసేయాలి అంటున్నారు. అదేంటి మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టెట్టి సూర్యం తప్పులు చేస్తేని. మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వందిచ్చి వచ్చారండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్ళి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవాళ్ళ దగ్గర అప్పు ఉంటే కంటే సొంత వాళ్ళ దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందులండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి పిల్ల చామంచాయే కదా? చామంచాయ ఇంకేమన్నా, పిల్ల ముత్యాల విలువల మెరిసిపోతుంటేని మీరు ఈ మధ్య చూడలేదేమో. అది చొక్కాని ఎక్కడ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కడంటే మరి చిన్నేం కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా? ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడి వరకునా? అంటే మీకు ఏంటంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికారులు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి? కానీ పాపం ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోద్దండి. నేను పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి, దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయను అవుతుంది పాపం. ఏ ఎందుకు? మొన్నసారి వంట చేస్తాను రెండింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండీలంతా కానీ బూడిదైపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ అదృష్టం మోడి బతికిపోయింది, కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో. కానీ ఇటు ఒకసారి తిన్నాడు. తిన్నానండి. ఎలా ఉందరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను, కానీ కుక్కలు కూడా తినవండి. చిచి, కానీ మీరు అయ్యే తినాలండి. ఈ వయసులో అలాంటివి తింటేనే కదండి ఆరోగ్యానికి మంచిది. పోన్లే, నేను చెప్పిన మాటైనా వింటుందా? అయ్యో ఎందుకు విందండి, భలేవరే మీరు. ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు. అసలుకే పెద్దల్లో వయసు వచ్చి ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతూ ఉంటారు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అడగండి. ఏరా? అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకేమో ఉమాదేవికి ఎన్ని కథలు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాత్ గుడ్డు లేదు. ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. పదరా, మళ్ళీ పెళ్ళే కలుస్తాను, ఉంటా అండి. ఉండిపో మరి, వచ్చేస్తావే.
ఓయ్ ఓపెన్ ఓపెన్. ఓ మీరా రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపర్ పుస్తకం అది ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి మా రూమ్ లోనా? అసలే స్పేషియస్, మా రూమ్ లో ఇంకొకరు ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? అదే బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు, ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పాలోడు ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. భలేవారే, నలుగురం కలిసి ఎంతగా ఉంటాం. స్పేషియస్ రూమ్ కదా. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం ఇచ్చేస్తాను, 2 జతలు ఇచ్చేస్తారు. ఓకే. భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. అబ్బో, ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. డిస్కౌంట్. నేను ఆఫీస్ కి వెళ్తాను. బాయ్ బాయ్. లైసెన్స్ ఎక్కడ? అలాగే లైసెన్స్ ఉంది సార్, కానీ ఇంట్లో ఉంది. అసలు నువ్వు ఈ రోడ్లోనే రాకూడదయ్యా. ఎందుకు వచ్చావు? షార్ట్ కట్ అనుకుని వచ్చాను సార్. ఒక్క 10 నిమిషాలు ఇంటికి వెళ్ళి లైసెన్స్ తో వచ్చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చే వరకు ఇక్కడ ఎవరు వెయిట్ చేయరు. మాకు చాలా పనులు ఉన్నాయి. కానిస్టేబుల్ సార్, ఫైన్ కట్టించుకో. డబ్బులన్నీ అయిపోయాయి సార్. పక్కనే అమ్మాయింది, నా పరువు తీకండి సార్. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్. కావాలంటే ఐడి చూడండి, ఇదిగోండి సార్. నువ్వు ఎక్కడ పని చేస్తే నాకెందుకయ్యా? ముందు లైసెన్స్ చూపించు. రెండు వారాల తర్వాత మళ్ళీ తనను చూశాను. సుబ్బారావు, ఏంటి ప్రాబ్లం? లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఆర్సీ బుక్ లేదు, కనీసం బండికి సంబంధించి ఏ పేపర్స్ లేవు సార్. అడుగుతుంటే ఏవో కథలు చెప్తున్నాడు. నీ పేరేంటి? సార్ నా పేరు రాజా సార్, డీసీపీ రామచంద్ర. సార్ మీరు నాకు బాగా తెలుసు సార్. ఒక ల్యాండ్ ప్రాబ్లం మన ఇద్దరు సాల్వ్ చేసాం, గుర్తుందా సార్? మీ పేరేంటి? మాయా. ఇల్లు ఎక్కడ? నెంబర్ 3 కృష్ణానగర్, జూబ్లీ హిల్స్. మరి ఆ రోజు అడిగినప్పుడు చెప్పలేదే? ఎక్కడి నుంచి వస్తున్నారు? సెకండ్ షో సినిమా చూసి వస్తున్నా. టికెట్స్ ఉన్నాయా? సార్ ఆ టికెట్స్ థియేటర్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో ఇస్తే జ్యూస్ ఫ్రీగా ఇస్తారని చెప్పి వెనక రాసుంది. అవి అక్కడ ఇచ్చేసి జ్యూస్ తాగొస్తున్నాం. మీ ఇద్దరు అన్నా చెల్లెలా? కాదు సార్, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే? ఫ్రెండ్స్. ఈ రోడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? దట్స్ వై వి పుట్ ది బ్యారికేడ్స్ దే. అది కూడా దాటి వచ్చారంటే ఏంటి అర్థం? షార్ట్ కట్ అని వాడుతున్నారు. బట్ ఇట్స్ నాట్ సేఫ్. అండ్ వీ హావ్ రిపోర్ట్స్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఏరియా. అండ్ అట్ దిస్ టైమ్ ఆఫ్ ద నైట్ విత్ ద గర్ల్ బిసైడ్ యూ, డోంట్ యు థింక్ యూ షుడ్ బి క్యారింగ్ యువర్ పేపర్స్? ఎస్, సారీ సార్. సుబ్బారావు, బండి కీస్ ఇచ్చేసి. ఓకే సార్. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. కొండలవాడ ఓ వెంకటరమణ, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. పైనేంటి పొగ? అమ్మో, ఏదో కాలిపోతున్నట్టుంది. ఎవరా వాడు? నీళ్ళు పోసింది? నేను పోసిన నీళ్ళు కాదు బాబు, పేణం. ఆత్మహత్య ఏంట్రా పిచ్చోడా? నేను హారతి ఇస్తున్నాను. హారతా? రే, సుమాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే హారతి అర్పేసావు కదరా. నీకు ఇవ్వాల్సిన బాకీతో సహా ఇంకో 6 నెలలు పాల డబ్బులు కట్టరా. రే, ఈ రోజు నన్ను మాత్రం బాంబు చేతులు నువ్వే కాపాడాలి చెప్తున్నాను. ఇప్పుడే వస్తానురా పొట్టోడా. ముసల్దాన్ని కనిపించకుండా వెళ్ళాలి, లేదంటే రెంట్ అంటూ వెంట పడుతుంది. పొద్దున్నే ఇంటర్వ్యూకి బయలుదేరావా? అవును బామ్మ. నువ్వేంట్రా సైగ చేస్తున్నావు? ఏం లేదమ్మా, నీతో చిన్న పని ఉంది, ఉండు. ఏమిటి వేళ పాలు చిక్కగా ఉన్నాయి? అది మా ఇంటి ముందున్న నీళ్ళ కుళాయి పాడైపోయిందమ్మా. అయినా మీతో వచ్చిన చిక్కలేదమ్మా. చిక్క పోసామంటారు, పలచగా పోసామంటారు. ఎలా పోసినా ఏడిపోయి మీతోటి. ఏడ్చావు నువ్వురా. నన్ను వదిలిపెట్టవే, నన్ను వదిలిపెట్టవే.
నీ సిక్స్ ప్యాక్ మండిపోను, అది హీరోలకే, ఈ సింగిల్ గారికి సింగిల్ ప్యాక్ చాలే. పర్లేదే కోసే అసలే అది పిచ్చిదే, కోసేసినా కోసేస్తుంది. అమ్మో నీ దండం పెడతామ్మా, నీ కాలు మొక్తా తల్లి, నన్ను వదిలిపెడతాల్లి, నీ దండం పెడతా, నీ కాలు మొక్తా తల్లి. అయ్యా కాపాడండి అయ్యా, అయ్యా సిక్స్ ప్యాక్ అట నాకేందుకు అయ్యా, నీ దండం పెడతా, నీ కాలు మొక్తా అయ్యా. అమ్మో అమ్మో అయ్యో తల్లి, స్వామి నాకు సిక్స్ ప్యాక్ ఎందుకు స్వామి, నువ్వన్నా చెప్పు స్వామి, తల్లి నన్ను కాపాడు స్వామి. అయ్యా అమ్మా తల్లి, దండం పెడతా తల్లి. ఏమైందమ్మా? ఎవరు? అరే సూర్యం మనవాడేనమ్మా. ఏమయ్యా నువ్వు యాసిడ్ కూడా పట్టుకు తిరుగుతున్నావా? కొంచెం పక్క జరుపు. యా యా దట్స్ ఓకే. ఏ జస్ట్ లీవ్ ఇట్. ఇస్ ఇట్ ఫైన్? పర్ఫెక్ట్. హాయ్ అమ్మాయి. హే అబ్బాయి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఫ్రెండ్ ఇక్కడ కలుద్దాం అంటే వచ్చా. ఇద్దరూ కలిసి బార్కి వెళ్తారు, అదేగా రోజు చేసే బేవర్స్ డ్యూటీ. రావయ్యా, ఇక్కడ మంచి డ్యూటీ చెప్తాను. ఏంటి బ్యూటీ? డెకరేషన్ లో కాస్త హెల్ప్ చేయి, కావాలంటే అమౌంట్ ఇస్తాను. బార్ బిల్ కి హెల్ప్ గా ఉంటుంది. నాకు డెకరేషన్ రాదు. బద్దగా వదిలించుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు. ఎక్కవయ్యా. నాకు సిగ్గేస్తుంది. ఎక్కు. పైకి. పైకా? సరే ఏదో పైకి. ఇంకోటి అవుతుంది. ఏ అబ్బాయి, అమ్మాయి నీకు ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి రవీంద్ర తెలుసా? నీకు తెలుసా? నాకు తెలీదు. నాకు తెలీదు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని మాత్రం తెలుసు. కాసేపట్లో ఆయన కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. ఆయన స్పీచ్ వింటే బేవర్స్ గా ఇలా తిరగడం మానేసి బుద్ధిగా ఏదైనా పని చేసుకుంటావు. అర్థమైందా? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, కార్పొరేట్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ శ్రీ మధుసూదన్ రావు గారి కుమారుడు, ప్రస్తుతం ఆ కంపెనీ ఎండి మిస్టర్ రవీంద్ర బాబు గారు కొంతసేపట్లో మన మధ్య ఉండబోతున్నారు. ఇప్పుడే వెళ్ళిపోయాడే. ఏం మనిషో, హెల్ప్ చేస్తూ చేస్తూ మాయమైపోయాడు. కాన్ఫరెన్స్ కి టైం అవుతుంది, వెళ్దామా? యా పద. హే గర్ల్స్, కమ్ ఆన్ ఎవ్రీబడీ గో. వ్యాపార ప్రపంచంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన రవీంద్ర గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. తమ అమూల్యమైన ఆలోచనలు మన అందరికీ అందించవలసిందిగా రవీంద్ర గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందు మీకు జీవితాన్ని పరిచయం చేయాలి. చేతిలో సంచి, మరో చేత్తో తను కట్టుకున్న భార్య చేయి పట్టుకుని పట్నంలో ఎర్రబస్ దిగాడు ఒక ఆదర్శవంతుడు. చాలీ చాలని గదిలో ఆ దంపతులు జీవితాన్ని మొదలుపెట్టారు. కృషి, పట్టుదల, నిజాయితీతో ఆయన ఎంతో శ్రమించాడు. అడుగడుగున ఆయన భార్య ఆయనకి తోడుగా నిలిచింది. కష్టపడే లక్షణమే ఆయన్ని ఎంతో గొప్పవాడిని చేసింది. ఆయన ఎవరో కాదు, నా తండ్రి. ఆయన్ని ముందుకు నడిపించింది నా తల్లి. నా దృష్టిలో కష్టపడి పనిచేసే కూలీవాడు కూడా కోటీశ్వరుడే. అలాగే ఏ పని చేయకుండా సోమరుగా తిరిగే కోటీశ్వరుడు కూడా బికారివాడే. ₹1 పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒక క్షణం చేయి జారిపోతే ఆ దేవుడు కూడా తిరిగి ఇవ్వలేడు. అందుకే కాలాన్ని నేను నమ్ముతాను, కష్టాన్ని ఇష్టపడతాను. థ్యాంక్ యూ. గుడ్ డే. సారీ చిన్నాయన, కాకి భయపడకు, మన మన చిన్నాయన. హాయ్ చెప్పమ్మా. కాకి హలో. ఇక మీద దీన్ని నా లవ్ కి గుర్తుగా డిసైడ్ అయ్యాను చిన్నాయన. కాకి కాకి నీకు కథ చెప్పన్నా? ఇదేమి అనగనగా ఒక రాజు కథ కాదు కాకి, ఒక రాజు ఒక రాణిల కథ.
తస్తది అని నీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందే. కమలా కమలా అని ఒక అందమైన కానిస్టేబుల్, ఏంకసామి అని ఒక సుమారాయన ఇన్స్పెక్టర్. ఏంద్రా బాగుతుంటావు? ఏం కాకి మీసాలు తీసేసావు. కమల ఏం చెప్పింది? ఏం చెప్తుంది? చెప్పాల్సిందంతా చెప్పింది. కమలకి మర్యాద ఇచ్చి మాట్లాడు. దీన్ని బట్టే తెలుస్తుంది తమరు లెవెల్ ఏంటో. చూడమ్మా, ఎప్పుడైతే మీ చిన్నమ్మ మెడలో తాళి కట్టానో ఆ నిమిషమే కమలని పూర్తిగా మర్చిపోయాను. మరెందుకు నీ కొడుక్కి కమల కళ్యాణ్ అని పేరు పెట్టుకున్నావు? కమల కళ్యాణ్ అనేది మగాడి పేరు. ఫ్రంట్ లో కమల అని వస్తుంది కదా, బ్యాక్ లో కళ్యాణ్ వస్తుంది కదా. కమల కళ్యాణ్ కి బదులు ఆడికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుంటే పవర్ స్టార్ అయి ఉండేవాడు కదా. వాడి జీవితంతో గేమ్స్ ఆడుకున్నారు. ఏమండి ఏందక్కడ గొడవ? విజయ, ఏం లేదు, నువ్వు పడుకో పడుకో. ఇప్పుడు నా మనసులో కమల లేదు. చిన్నాయన అరిగిపోయిన రికార్డులుగా అదే చెప్పుకు. నీ మనసులో ఈ రోజు 7 వరకు కమల ఉందనడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏందిరా నువ్వు అనేది? డ్యూటీ అయిపోయి వచ్చేటప్పుడు ఫ్రూట్ స్టాల్ లో 5 కమలాలు కొన్నావు, అందులో 3 నువ్వు అక్కడే నుంచి లాగించేసావు. అదేదో అది కూడా పర్వాలేదు. కమలాలు మాత్రం అమ్మకుండా ఎందుకు ఆపిల్స్ అమ్ముతున్నావు, ఎందుకు జామకాయలు అమ్ముతున్నావు అని కొట్టోని టార్చర్ పెట్టావు. ఎందులో తమరికి కొండ వీటి సింహం అని బిల్డప్ ఒకటే. ఐ లైక్ యూ. కాకి నేను ఎవడు నలుపన్నది? డైలీ నీకు వైన్ పోసి నిన్ను వైట్ గా మారు. ముందు మనం ఏడ పోవాలా చెప్పు. ఫారెస్ట్ లో రాళ్లగుట్టల పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? వాటర్ ఫాల్స్ కా? అవును. ఈ మట్టి దారిలో నుంచే కోయలపట్టి గ్రామం దాటుకునేసి గులకరాళ్ళు ఉండే గోతిలో నుంచి పోయినామనుకో 60 కిలోమీటర్లు. ఆ చెట్ల పక్క నుంచి లోయలన్నీ దాటుకునేసి శివమణి కోయల ముళ్ళపల్లి నడుంగిన పోయినామనుకో 50 కిలోమీటర్లు. ఆ వెళ్లిమలయుండ్లే దాని మీదకి ఎక్కేసి పక్కనే ఉండే 2 కొండలు నడుంగిన పోయినామనుకో 45 కిలోమీటర్లు. ఆ పక్కనే ఉండే ఎర్రమట్టి గుట్టలు ఎక్కేసి ఆడి నుంచి దిగేసి వెదురు పొదల్ని క్రాస్ చేసుకుని మాంతోపు నుంచి రైట్ కి తిరిగినామనుకో 40 కిలోమీటర్లు. ఇంకా కొంచెం ముందుకు పోయేసి ఆ దేవదారు చెట్ల నడుంగిన 4 వాగులు దాటుకునేసి మధుర వాయల నుంచి లెఫ్ట్ కి ఈ బాధకి నేను భరించలేను. వెళ్లిపుర ఏరులో నుంచి కిందికి దిగి పడమరకి పోయినామనుకో 15 కిలోమీటర్లు. కింద పక్కనే ఉండదే లోయ. ఆ లోయలోకి దిగేసి అంది మళ్ళీ అంత కొండ గబా 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 ఎక్కేసి ఆ నుంచి దిగి పూడ్చినామనుకో 5 కిలోమీటర్లు. చాలు చాలు సార్, ఈ అడవిలో రూట్ల మీద మీకు ఎంత కమాండ్ ఉందో అర్థమవుతుంది, కానీ ఎలా వెళ్ళాలో మీరే డిసైడ్ చేయండి. ఇంత తంగవేలంటే ఏమే? ఇదే ఫారెస్ట్ లా నాన్న రేంజర్ గా పనిచేసి ఉంటేనే ఇప్పుడు రిటైర్ అయ్యారా? ఇల్లప్ప సస్పెండ్ అయిపోయి నాన్న ஒரு స్మగ్లర్ నిండా ఫ్రెండ్షిప్ చేసినానని పక్కకు పెట్టేసినారు. ఇంత పక్కన పోనీయప్ప నంబిరాజు. నా పేరు నంబిరాజు కాదండి, మరే ఎయిడ్స్ రాజ్. ఎయిడ్స్ రాజా? ఎన్నప్ప అట్లా పేరు పెట్టారు? నీకేమైనా ఎయిడ్స్ ఉండదా? ఎయిడ్స్ తో రేపు ఎల్లుండే పోయేవాడివి, నిధులో షేర్ నీకెందుకు వేస్ట్? నాకు ఎయిడ్స్ ఉందని నీకు చెప్పానా? మరి ఆ పేరు ఎలా వచ్చింది? దానికో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. అప్పుడియా? అయితే సొల్లుపా, జర్నీలో టైం పాస్ అవుతాది. ఈ ఫ్లాష్ బ్యాక్ మీకెందుకంటే శుద్ధ వేస్ట్. ఈడెవడండి వేస్ట్ వేస్ట్ అంటాడు? నా గురించి తెలుసుకోవటం నీకు టైం వేస్ట్. చెప్ప వేస్ట్ బాబు, చెప్పండి. నోరు మూసుకో, చెప్పప్ప. ఇప్పుడు ఆ సెక్స్ స్టోరీ చెప్పాలంటే చాలా టైం పట్టుతుంది. తిరిగి వదిలేసాడండి. మీరిద్దరు రెడీగా? హలో, మేము రెడీ. ఏడయ్యా మీ ఏజెంట్ పీటరు? ఇక్కడ తమిళ గెటప్ సీన్ అయ్యాక అక్కడ మరాఠీ గెటప్ సీన్ ఉంది కదా, అంబులెన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. వీళ్ళందరికీ తమిళ తెలిసిన ఇందులో ఒకటికొచ్చు. ఒక్కరికా? మరి మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తారన్నా. వణకం వణకం, వాంగు వాంగు వాంగు. బొమ్మలు ఎత్తుగానే ఉన్నాయి కదండి. ఒంగో ఒంగో అంటారు ఏంటి? సొల్లిడా వాంగో అంటే తమిళ్లో రమ్మని. ఓహో, వీడు మా అమ్మ మా నాన్న. నమస్కారం అండి.
ఐఎమ్ చంద్ర మోహన్ రావు. ఎన్ పేరు పొన్నాంబళం. నాను ఆండాలు దిస్ మ్యాన్స్ వైఫ్. ఆమా ఆమా. అయ్యా ముహూర్తానికి టైం అవుతోంది రండి. శ్రీ చందన మోహన్ రావు గారి ద్వితీయ కుమార్తె సిరిచందనను పొన్నాంబరం గారి కుమారుడు రామచంద్రానికి ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. చల్లమ్మా నువ్వు తీసుకో. బావగారు మరి మేము బయలుదేరుతాం. ఆ మరాఠీ బావగారింటి కూడా తాంబూలాలు పుచ్చుకోవాలి కదా. ముహూర్తానికి టైం కూడా అవుతుంది. సెలవు. వచ్చే మీరాబాయ్ చెప్పండి. అందరిని రెడీ చేయి. హలో, ఎవరది? నేను మోహన్ రావును బాబు. చీర కట్టుకున్నారే? నేను కాదు బాబు, అది అమ్మాయి. ఓ మాతాజీ పితాజీ సాయిబాబా గుడికి వెళ్ళారు. ఆ పాంద్రా అయ్యే. కీప్ లెఫ్ట్. నాకన్నా మీకే బాగా తెలిసింది మా ఇల్లు. అత్త మా మేనత్త అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు? వరలక్ష్మి. మహారాష్ట్రలో వరలక్ష్మి ఉండదే. అందుకే ఇక్కడ ఉంది బాబు. కూర్చోండి. మీరు కూర్చోండి. అలాగే. గుమ్మల నుంచి వచ్చి బ్యాక్ బ్యాక్. నువ్వెక్కడికి రా, మేమే దొడ్డి గుమ్మల నుంచి వస్తున్నావు, నువ్వు గుమ్మలో చావు. అలాగే. నమస్కార్ జీ. నమస్తే అండి. మేరా మాతాజీ మేరా పితాజీ. నమస్కారం అండి. నమస్కారం. అవును, మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడ చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని అది ఆ రోజు మా ఇంటికి వచ్చి పర్సు ఇచ్చింది మీ ఇద్దరే కదా. అంటే మావాడు పెళ్లి చేసుకోబోయేది మీకి అమ్మాయి. మా అమ్మాయినే, కానీ ఆ అమ్మాయిని. సుందర్జీ. ఆచి ఆచి. అమ్మా ఆశీర్వాదం తీసుకో. బంగారు తల్లిలాగి బంగారా. మాజీ అచ్చానాయ్. మన తరపున ఒకటి చేయిద్దామని బేటా. చేయించు చెయ్యి. అయితే ఇంకెందుకు తాంబూలాలే పుచ్చుకుందా. ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమః, ఉమా మహేశ్వరాభ్యాయ నమః. అయ్యా ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. మా తరఫున నువ్వు తీసుకో. హలో, యాడున్నావురా? నమస్తే నమస్తే బాబన్న. నేను అదే అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారి షూటింగ్ లో ఉన్నానన్నా. ఆయన అమెరికాలో ఉంటే నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో ఏం బిగుతాడావు? అదే ఆయన వస్తానని వెయిట్ చేస్తున్నానన్నా. మరి ఆయన వచ్చే టైం లేకపోతే ఫీల్ అవుతారు కదా. రేపు 1వ తారీఖు ఒకే చోట 2 పెళ్లిళ్ళు జరుగుతాయి. ఆ ఇద్దరు పెళ్లి కొడుకుల్ని అవసరమైతే అడ్డంగా నరికైనా సరే నువ్వు ఆ పెళ్లి లాపాలా. మ్యాటర్ అంత సీరియసా? ఒక్క నిమిషం లైన్ లో ఉండన్నా చెప్తా. ఈ రోజు బాత్ కర్కే ఆవుచి. మాట్లాడుతూ క్యాచి. నాకు 1వ తారీఖున మంచి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటది? 2 మర్డర్లు చేసైనా సరే ఒక పెళ్లి ఆపాలి. ఒప్పుకోమంటావా? మంచి ప్రోగ్రామ్ అయితే ఒప్పుకోవే బాబు. నువ్వు రాకపోయినా పర్వాలేదు, ఆర్టిస్ట్ మమ్మీ చేస్తే నేను మేనేజ్ చేసుకుంటా. ఒప్పుకోమంటావా? ఓచి ఓచి అనా? ఓకే అనా, డన్. ఓకే. నమస్కారం బావగారు. నమస్కారం. అన్నట్టు బావగారు, మీరు వెళ్ళి కొంచెం ఆ తమిళ బావగారిని కూడా పిలుచుకురాకూడదు? తమిళ్ బావగారు కై కూర్చి. అబ్బాయి ఏం లేదు, మన ముగ్గురం ఇక్కడే నుంచుని గెస్టులను రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా అని. ఏమండి ఎప్పుడు వచ్చారు? హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ నెక్కస్. కొంచెం పక్కకి జరగమ్మా. ఏమండి బాగున్నారా? ఇది మన పాపేనా? కాదు మా పాప. ఎంత ముద్దు వస్తుంది. మీరు ఉండండి, వస్తాను. అమ్మా ఏంటి బాబు ఇక్కడికి వచ్చాక కూడా మానవ అమ్మా. ఏంటి అవును అమ్మని పిలిచినావు? నాకు కళ్ళు కనిపించవు కదా, ఈ అమ్మాయి మా అమ్మ అనుకున్నాను. రే శెట్టి, ఇక్కడున్నావా? ఇందాక బాత్రూంలో లేడీస్ ఎవరో స్నానం చేస్తూ వీపు అందట్లేదు, కాస్త సెట్ ఉంటే పిలుస్తారా, వచ్చి రుద్దుతాడని అడిగారు. మరి చెప్పరే, బాత్రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటమ్మా పెళ్లి పందిట్లో కొట్టేస్తావు? దొరికా ఉంటే పోలీసు వాళ్ళు కుమ్మేస్తారు. ఏదా గొలుసులగి నాకివ్వు. బాబు మీ తల్లిగారిని పిలిపించండి. నేనే. మరి ఈయన తల్లిగారు? అది నేనే. ఒక 5 నిమిషం ఉండండి, వస్తాను. వస్తానంటుందేంటి? తీసుకొస్తానన్నారు కదా. గెటప్లు మార్చలేక చచ్చిపోతున్నాను. వసే మాయల్ మరాఠీ, అమ్మాయిలు ఇద్దరిని దగ్గరుండి రెడీ చేయించు. పురించాచా? ఏంటి
వేరే వాళ్ళ భార్యని ఉషే ఏమే అని పిలుస్తున్నారు? హలో, ఆయన ఏమీ అనలేదు, యావమ్మో అన్నాడు. ఓహో, అవును, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇందాక బయట ఎవరితోటో సరసాలాడుతుంది, ఎవడాడు? సరసాలాడుతుందా? ఆగవయ్యా, డౌట్ ఏదో క్లియర్ చేసుకెళ్ళు. నాకు ఇక్కడ ఏం డౌట్ లేదు, అదే పెద్ద డౌట్. కూర్చోండి. వణకం బాబు గారు, అబ్బా. పిలిచినారా? అబ్బా, అంటే మన ముగ్గురం వియ్యంకులం కలిసి గెస్ట్లను ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా అని. ఇంతకీ ఆ మరాఠీ వియ్యంకుడు గారి ఏమో పని ఉండదని లోపలికి పుడిచినాడే, ఎత్తుకొచ్చేదా? ఎత్తుకురావడం పూడ్చురావడం ఏంటయ్యా అంటే పిలుచుకురానా ఆమా, పని చేయండి. సరే. ఏమిటో ఆయన ఉంటే ఈయన రాడు, ఈయన ఉన్నప్పుడు ఆయన రాడు. ఏమప్పా ఇంతసేపు? అది వీళ్ళందరూ గ్యాదర్ చేయడంలో కొంచెం లేట్ అయిందన్న. ఆడ చందన సిస్టర్స్ మెడలో ఆ బొమ్మన బ్రదర్స్ తాళి కట్టినారు. ఈడ ఈ తుమ్మిడి బ్రదర్స్ మెడలో ఉరితాడు పడినట్లే. పోయి ఆ బ్రదర్స్ ఇద్దరిని వేసేసి రాపో. అలాగే అన్న. కోచి దున్నపోతు గుడ్డినట్టుంది. మీకు విషయం చెప్పనా? ఏంటి? మీ నాన్న మీ అమ్మకి అన్యాయం చేస్తున్నాడు తెలుసా? అలాగే మీ అమ్మ మీ నాన్నకి అన్యాయం చేస్తుంది తెలుసా? ఏం జరిగిందిరా? మీ మరాఠీ నాన్నకి వీళ్ళ తమిళమ్మ పంచకడుతుంది. విప్పితే తప్పు కానీ కడితే తప్పేంట్రా? రా తమ్ముడు, మనం వెళ్దాం. యూస్లెస్ ఫెలో. என்னடா ఇంకో రహస్యం. మీ ఆవిడ అంద టైంలా ఆడి పెళ్ళాం చూసినావా? లేదు. నన్ను చూసినావా? లేదు. అద్దె సిక్కల్ అంద టైంలా ఆ అమ్మ నాకు గోసి పెడతా ఉండాది. మేమంతా కోఆపరేషన్ బేసిస్ దా పోతా ఉండాం. ఒరే ఫ్యామిలీ దానే, తప్పే గడయాది మడయా. అయ్యా, పెళ్లి కొడుకుల ఇద్దరి తల్లిదండ్రులు ఒకేసారి తీసుకురండి. వాళ్ళుంటే వీళ్ళుంటారు, వీళ్ళుంటే వాళ్ళుంటారు. ఈ పంతులు గారు తినేస్తాడు బాబోయ్. ఎన్నడి తమిళ్ లిరికియా మరాఠీ లిరికియా? అప్ప వా వా అప్పో, గుండె కింద మంట ఉండాది, నెంజిత్తే కిల్లాదే, ఎన్నవో ఆది యారు బిల్లియా గంట ముందు దాకా గుండు రాయిలా ఉన్నారే, ఇందులో మీ గుండెకి ఏమైంది దేవుడా? అయ్యో, బావగారికి ఏమైందండి? అయ్యో, పెళ్ళి ఆపేయండి, బావగారికి గుండు పట్టా. మామయ్య గారు, మా నాన్నగారు తెలిసిన హాస్పిటల్లో ఆయన పర్సనల్ నడుస్తుంది. ఆవిడ ఇంజెక్షన్ ఇస్తే దెబ్బకి తగ్గిపోతుంది. ఏం తగ్గుతుందా? అవతల ఆయన చచ్చేట్టుగా ఉంటాను. మా గురించి ఆలోచించకండి, ఈ పెళ్లి కానియండి. ఎట్టగానే ఇవ్వమంటావు? నాలాంటి వాళ్ళు 20 మంది సచ్చి పూడ్చిన ఈ 2 పెళ్లిళ్ళు జరగవాలే. ఏడవకే. ఆ ఏడు పూడ్చది ఆలస్యం అయితే నిన్ను పూడ్చి పెట్టాల్సి వస్తుంది. ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఇదిగో ముందు ఆ పెళ్లి ఆపడం చెప్తాను. మామయ్య గారు, మా నాన్నగారు గుండె నొప్పి కామనేనండి. కామన్ గా రావడానికి తలెప్పుడయ్యా గుండె నొప్పి పుట్టినప్పటి నుంచి చేస్తాను. ఆయన తగ్గిపోతున్నారా? కాదే, మీరు పదండి. ఏం పదండో ఏంటో, పొద్దు నుంచి చూస్తున్నాను. వియ్యంకులు కన్ఫ్యూజన్, పెళ్లి కొడుకులు కన్ఫ్యూజన్, ఆఖరికి పెళ్లే కన్ఫ్యూజన్. మీరు రండి మామయ్య. సంతోషించాలి బా. మామ అనుకోండి. మామా. అబ్బా మామ కాదయ్యా, మామ. మామా. సరే. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదా మంగళగౌరీ దేవతాభ్యో నక్షత్ర. అవతలేమో ముహూర్తం టైం అవుతుంది. ఒక ఆయన ఆసుపత్రిలో కూర్చున్నాడు, ఇంకో ఆయన రాలేదు. అంత గందరగోళంగా ఉంది. ఏడుకున్నాడు. ఏమండి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు తమిళ బాబు గారికి హార్ట్ అటాక్ చూచి వచ్చినాం. అంతా చీచి కర్మ. పదండి పదండి. మాంగళ్యం తంతు నానే నాకదయ్య బాబు, పెళ్లి కూతురు కట్టు. మాంగళ్యం తంతు నానే నా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం. నేను చంపాల్సింది ఎరా ముత్తు, ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావు చెప్పరా? అలా అడుగు భరణి. ముందు మన ఊరికి మధ్యలో ఒక బీచ్ ని ఏర్పాటు చేస్తాను. బీచ్ ని ఎలా ఏర్పాటు చేస్తారా? కోస్తని నదిలో ఉన్న ఇసుకని లారీల్లో తీసుకెళ్లి ఊరి మధ్యలో పోసి అందులో నీళ్లు పోసి 4 బెంచీలు అక్కడేసి 10 మంది జంటల్ని లవ్ చేసుకుంటారంటే అదే బీచ్ అయిపోతుంది. తర్వాత పక్కనే ఉన్న టీ కొట్టు పీకేసి దాన్ని స్టార్ హోటల్ గా మార్చేస్తాను. ఏంటి?
ఉచితంగా ఫుడ్ 3 పూట్ల నేనే ఏర్పాటు చేస్తాను. అది మాత్రమే కాదు, టీ, కాఫీ, బ్రాందీ, విస్కీ ఇవన్నీ ఒకే కొడాయిలో వచ్చేట్టు ఏర్పాటు చేస్తాను. అప్పుడప్పుడు పట్టుకొని తాగొచ్చు. ఇవన్నీ ఒక కుళాయిలో ఎలా వస్తారా? ఒరే కుప్ప తొట్టి, ఒకే వైర్లో 63 ఛానల్స్ రావట్లే? అలాంటిది ఒకే కొడాయిలో ఇవన్నీ రావా ఏంటి? వీటితో పాటు కుడితిని కూల్ డ్రింక్స్ గా చేసే పథకం, కూల్ డ్రింక్స్ ని మందుగా చేసే పథకం, అలాగే పోతిరెడ్డిపాడు నీళ్లు తీసుకొచ్చి పోలవరంలో కలపడం, పోలవరంలో నీళ్లు తీసుకొచ్చి భీమిలిలో కలపడం లాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి. చూస్తే నిల్చుంటారే, దూకండి రా, దూకండి త్వరగా. ఆగు, బండిని గుద్ది నీళ్ళలో తోసి ఇక్కడి నుంచి పారిపోతావా? కళ్ళు నెత్తి మీద ఉన్నాయేంటి? లేదు లేదు, దీనికి బండి నడపడం రాదు. ఏంటి నడపడం రాదా? అంటే లైసెన్స్ లేదా? పోలీసులు ఫోన్ చేయండి రా. సారీయా? సారీ అంటే నీళ్ళలో పడ్డ బండి పైకి వచ్చేస్తుందా? రే కుప్పతోటి, బండికి ఏమైందో చూడరా. ఇంజన్లకు మొత్తం ఉప్పు నీళ్ళు వెళ్ళిపోయారా? అమ్మితే ఒక 100 గ్రాములు పీచు మిఠాయి వస్తుంది. అలా చెప్తున్నారేంటండి? గుప్పెడు చక్కెర ట్యాంక్ లో పోస్తేనే ఇంజిన్ సీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక లోడు ఉప్పే బండిలోకి వెళ్ళింది, అంతే, మొత్తం చెడిపోయినట్టే. ఉప్పు నీళ్ళలో పడితే చెడిపోతుందంటే నీళ్ళలో దూకిన వాళ్ళు చెడిపోయారా చెప్పండి? షిప్ కూడా నీళ్ళలోనే ఉంది కదా, చెడిపోయిందా? ఏంటే ఎకతాళిగా మాట్లాడుతున్నావు? నేను ఈ టౌన్ లోనే చూడలేదే. ఏ ఊరే నీది? నా పేరు వల్లి, ఊరు సింహాచలం. ఇక్కడ ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. సింహాచలం నుంచి నా బైక్ నీళ్ళలో తోయడానికి ఇక్కడికి వచ్చావా? ముత్తు, ఏంటి బర్ని? బైక్ రిపేర్ చేయడానికి ఎంత అవుతుంది చెప్పలేదే. బండి ఇంజిన్ పీకి చూడాలి, ఓ 10 ఖర్చు అవ్వచ్చు. ఇదిగోండి మీరు అడిగిన 10, కొంచెం ఎక్కువే. వాడు 10,000 అంటున్నాడు, నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావు. రే దీని బండి పక్కన పెట్టండి. అయ్యో, ఇది దీని బండి, 2 రోజుల్లో నేనే వచ్చి ఇచ్చేస్తాను. ఇది నేను నమ్మాలి పాపం. ఇంటి అడ్రస్ ఇవ్వ. వద్దొద్దు, ఇంటికి వచ్చారంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది. నేను సింహాచలం ఆదిత్య కాలేజ్ లో చదువుతున్నాను. అక్కడ వల్లిని అడిగితే ఎవరైనా చెప్తారు. 2 రోజుల డబ్బులు తిరిగి రాలేదో కాలేజ్కి వచ్చి గలాట చేస్తాను. ఏంటి? సరే నేను వస్తాను. అవును, మీ పేరేంటి? చెడ్డోడు. ఓ, మీరు నీళ్ళలో పడిపోయారా? పాపం, గుప్పతోటనా? నేను వస్తాను. ఓకే బాయ్. సారీ, పర్వాలేదు, పట్టుకో. వేణు, ఏంట్రా సంక్రాంతికి వెళ్ళిన వాడు దీపావళి తర్వాత వచ్చావు? ఎవర్రా ఈ బల్లే లెక్క? సరే రా రా కూర్చుని మాట్లాడుకుందాం. రా లోపలికి రా. అవును, తనెవరు? ఇంట్లో చెప్పుకుండా వచ్చేసిందా? వాళ్ళ నాన్న వెంట పడుతున్నాడా? లేదురా, పోలీసులు వెంట పడుతున్నా. పోలీసులా? నీకు అలవాటే కదరా, ఏదైనా ఐడియా ఎవరా? ఐడియానే కదా. ఏంటి పిక్ పాకెట, సైకిల్ దొంగతనమా? లేదు, అందరూ చూస్తున్నారు. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. అది నేను చెప్పాను కదరా, నువ్వు ఐడియా ఎవరా? దానికి ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు? సేటి గారి ఇంటి పెళ్లి అంతా ఫ్రీ సరుకు. ముందు రౌండ్ వేసుకో, తర్వాత ఐడియా చెప్తాను. ఏంట్రా తెలియనట్టు అడుగుతావు? నీకు ఇష్టమైనట్టుగా కొద్దిగా నీళ్లు, నిండుగా సరుకు. టేక్ కట్. నీకు వేరుగా వస్తుంది రాగా. ఈ రోజు తాకుండా వదిలిపెట్టను. వద్దు, అపశకునంగా అడ్డుకోకు. వేణు, ఏయ్, నీకు కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేవా? ఎంత కష్టపడి ఇలా నీరసంగా కూర్చున్నాను. దీని వాసన చూసి ఎన్నో రోజులైంది. నువ్వు ఒకటివే. చియర్స్. చియర్స్. ఏదుగో నెక్స్ట్. లాగించు. ఇదిగో కొట్టే. ఏయ్, మనిద్దరు అనుబంధం ఎంత గొప్పది. ఒక లీవ్ లెటర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదరా. దేవుడా, ఏమిటయ్యా? ఏంటి, ఆ దేవుడే లెటర్ ఇవ్వాలంటావా? ఆ రోజు గుడిలో ఏం కోరుకున్నాను రా? నాకు పని దొరకాలని కోరుకున్నావు. నీ కదరా,
నాకు అదో పెద్ద లిస్ట్ కదా. నీకో పెద్ద బంగళా, నీ కింద నలుగురు, ఆ నలుగురు కింద 40 మంది. నువ్వు అలా నడిచి వెళ్తుంటే మతులు పోయి ఇలాగే చేతులు చాపి వేడుకున్నావు. ఏంటి ఇచ్చాడా? ఇచ్చాడు, అడిగినవన్నీ ఇచ్చాడ్రా. కానీ దాంతో పాటు ఇంత పెద్ద ప్రాబ్లం కూడా ఇచ్చాడు. అంతా డిఎస్పీ ఎవరు? ఆ పెద్ద పోలీసా? ఆయన మొహం చూసినప్పుడే నాకు డౌట్ రా, నిన్నేదో చిక్కుల్లో పడేసి ఊరొదిలి వెళ్ళిపోతాడు అని. ఊరొదిలి వెళ్ళిపోలేదురా, పూర్తిగా వెళ్ళిపోయాడు. అయ్యో, ఆ రోజు పరుగు మొదలు పెట్టానురా, ఇప్పటి వరకు పరిగెడుతూనే ఉన్నా. ఏంటి ఒంటరిగానా? చీచి, ఇదిగా మా బంగారం. ఇదేదో హైవేలో పరిగెత్తుంటే చైనా వరకు వెళ్లి జాకీ చాన్ అయినా చూసుండేవాడివి. ఈక మీద ఏమైనా పర్వాలేదు, కప్పివరా. కప్పు లేదు, చెయ్యే ఉంది. సీట్ ఎంత సరుకును పోయిస్తాడు? ఇదిగో టోటల్ ప్యాకేజ్ 120, 420, 650 స్పెషల్లీ మేడ్ ఫర్ యూ. వెక్కిళ్ళు వస్తాయిరా, కిక్ వస్తుంది. వద్దు. రెడ్ లైట్ చూసిన కర్లా ఎక్కడ ఆగిపోయావే? దగ్గరికి రా. ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్. ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. ఏమండి, లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి, ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళెంలో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తిళ్ళేవి తినకండి. నువ్వు వండగా బయట ఎందుకు గుర్తుపడతాను? వస్తాను, బాయ్. ఏమండి, రౌడీ మామూలు. ఓ, అదొకటి ఉంది కదా. పబ్లిక్. కళ్ళు మూసుకో, కనపడరు. సూపర్. పెళ్ళమంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు, ఈ ఫెసిలిటీసు కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడ తీసిందనివి అలాగే తలుపు కూడా తీయచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా. మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల? బయట లీటర్ ఇస్తారు, మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఎన్ని ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తామ్మా? భోజనం చేస్తానమ్మా. మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి. నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయల? 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలి వస్తుంది. పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదాలే. సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను? ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి
సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు. 10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలే తొక్కలో డిస్కౌంట్. అది మాత్రం తక్కువ ఏంటి? నెలకు 5 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000కి. ఇదిగో నువ్వు ప్రతిదానికి ఇలా రేట్ పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది, కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? ఎలా ఉన్నారు నీ ప్రిన్స్ చార్మింగ్? ప్రిన్స్ ని పాపర్ని చేసి ఇంట్లో వంటగదిలో కట్టి పడేశానుగా. ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లాడ్లా ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. గుడ్. 1కి 2 సార్లు నన్ను మోసం చేస్తావు అని గుర్తు చేస్తూ ఉండు. అది సరేనే, నువ్వు చెప్పావని ఉద్యోగం వద్దన్నాను. వంట చేతి కాదు, కాళ్ళు చేతులు ఆటం లేదనుకో. నువ్వేం జాలి పడుకో. నేనేదో ఇంటర్వ్యూకి వెళ్ళాలని బయలుదేరాడు. అయ్యో, ఇంకా 10 నిమిషాలు ఉంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలి. కమాన్ బాయ్, హావ్ టు గెట్ దిస్ జాబ్. కమాన్. ఇదే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఏయ్, నా షాట్! అయ్యో, ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళను? వంటకి ఎవరినైనా చూసుకుందాం, పాపం ఉద్యోగానికి వెళ్ళనిద్దామే. ఈ అయ్యో పాపం అనే ఫీలింగ్ ఉంది చూడు, అదేనే నీ ఫెయిల్యూర్. ఇదేరా నీ సక్సెస్. ఇప్పుడు నువ్వు ఓడింది నడ్డిలో వచ్చిన ఎన్నికల్లో. ఏంటన్నా నడ్డిలో పాల్టేస్తుందిలే, నిన్ను కదలే. ఏయ్, నడ్డి అంటే నడుము అని అర్థం అని తెలుసా నీకు? పెళ్ళాం చేతులు చిత్తైపోవడంటున్నా. నువ్వు ముందు సంసారంలో గెలువు, మెయిన్ ఎన్నికల్లో గెలిచిందంతా సమానం. దానికి ఒకటే దారి ఉంది, సింపతి వేవ్. అన్నా తెలుగులో చెప్పన్నా. సింపతి వేవు. ఓహో అదా. ఏందన్నా సీక్రెట్ మ్యాటరా? 40 నిద్ర మాత్రలు మింగి తిన్నగా నువ్వు ఇంటికి పో. అయ్యో, ఆ నేసుకుని ఇంటికి వెళ్తాడు, డైరెక్ట్గా ఎత్తేసాడువే. రే వాక్క, మనం సినిమా వాళ్ళం రా. 40 అంటే 40 అక్కర్లేదు మనకి. ఓ ఇదా, ఇదేం చేయదమ్మా. ఏమి చేయదా మరెందుకు? ఆను నొరగ పొంగుద్ది. పొంగుద్రా? తప్పకుండా పొంగుద్ది. పొంగలేదే. ఆ పొంగుతుంది. పొంగలేదు. ఆ పొంగుతోంది చూడు. ఆనంద్, ఏమిటి పిచ్చి పని? ఎందుకు నిద్ర మాత్రలు వేసుకున్నావు? వాడు మాట్లాడనో లేడు, వాడు మాట్లాడినా నీకు అర్థమో కాదు. ఏది ఆనంద్, మాలతి అని ఒక మాట చెప్పు చూద్దాం. చూసావా, మాధురి అంటున్నాడు. నువ్వైనా చెప్పొచ్చుగా. మాలతి, అయ్యో, నిద్ర మాత్రలు వేసుకునేంత ప్రాబ్లం ఏమొచ్చిందని. దుఃఖం అమ్మా, దుఃఖం పోవడానికి దుఃఖం మాత్రం లేవు కదమ్మా. తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. యాక్టర్లను ఈజీగా డాక్టర్లు దొరుకుతారా? ఓ ఫోన్ కూడా చూద్దాం. ముంబై రాజా వెంటనే రావాలి ఢిల్లీ. అవును, ఇక్కడ ఎవరికేమైంది? ఇక్కడ ఎవరికి ఒంట్లో బాగాలేంది? ఈయనగా నిద్ర మాత్రం మింగింది. ఇది మీకెలా తెలుసు? మైకిల్లో పడున్నాడు కదా ఆనంద్. ఇతను ఆనంద్ అని మీకెలా తెలుసు? చూడమ్మా, మీ పక్కింటి ఆయన నన్ను కాపాడమంటావా వద్దా? పక్కింటి ఆయన కాదు, మా ఇంటి ఆయన. తెలుసు, మీ ఇంటి ఆయన అంటే ఈ సంగతి నీకెలా తెలుసు అని అడుగుతావు. అందుకే పక్కింటి ఆయనని మార్చి చెప్పాను. ఎలా ఉంది? ఇలా చూడమ్మా, పెళ్ళాలందరూ ఖై అని కట్టుకున్న వాడిని కరుస్తున్నారు కనుకనే ఆనందం లాంటి మొగుళ్ళు నిద్ర మాత్రం మింగుతున్నారు. డాక్టర్, వీరిని ఎలాగైనా కాపాడండి. అయితే విను, నీ మొగుడిని లక్షణంగా కంటతడి పెట్టకుండా చూసుకుంటావా? చూసుకుంటాను. ఓకే, అయితే నేను వెళ్ళి ఫారెన్ ఇంజెక్షన్ రెడీ చేసుకొస్తాను. కమాన్ మ్యాన్. ఆనంద్, ఐఎమ్ సారీ ఆనంద్, నేను చేసిన తప్పే. నాకు ఆస్ట్రేలియా వద్దు, ఏం వద్దు, నువ్వు ఉంటే చాలు. నన్ను వదిలి వెళ్ళొద్దు ఆనంద్. మాలతి, ఏమైంది ఆనంద్కి? నిద్ర మాత్రలు వేసుకున్నాడు జానకి. అంతా నీ మాట విన్నందువల్లే. నిద్ర మాత్రలా? 40 నిద్ర మాత్రలు వేసుకున్నాడు. 40 నిద్ర మాత్రలు అంటున్నావు? పిచ్చిదానిలో ఇక్కడ పడుకోబెట్టావేంటి? హాస్పిటల్ తీసుకోలేదుగా? డ్రైవర్, త్వరగా పోనే, ఆనంద్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తా. 2 గేర్ పట్టలేదురా? ఈ బండి గేర్ ఏంటే? అయ్యో ఉండదా? ఈ పళ్ళ గేర్ ఉండవు. అలాగే పోనీ. రెండు బకెట్లు వాంతి చేసుకున్నాడు. ఇంకో బకెట్ చేసుకుంటే అంతా క్లియర్ అవుతుంది. రే, 2 బకెట్ల వాంతికి ఉగ్గుపాలతో సహా బయటకు వచ్చే. ఇంకో బకెట్ కడుపులో పేగులు వస్తాయేమోరా. మరి ఎలా అన్నా కాపాడటం? సంబంధం ఫోన్ చేయరా. అన్న పెంటపడి వెళ్ళాడుగా షూటింగ్ కా? తాతయ్య గారి ఇంటికి. ఓహో.
నన్ను వదిలేయండి మను, నిజంగా చెప్తున్నాను, నేను నిద్రపత్రం వేసుకోలేదు. తెలుసు, నిజం నీ నోటి నుంచి కక్కించాలనే ఇన్ని వాంతులు చేయించాను. ఇప్పుడేమంటావు? ఢిల్లీ ఎస్కేప్. ఊళ్ళో ఒక పడుచు శాస్త్రి గారు, మన రాంబాబు గారి గొంతులా ఉంది. ఇదేమిటి కారు కనిపిస్తోంది, మనిషి కనపట్టలేదు. అట్లట్టు వాడు చచ్చిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది కదా. అయ్యా బాబోయ్, మొన్న ఇంటికి వచ్చింది, ఇప్పుడు వెంట పడింది. శాస్త్రి గారు నా బండెక్కండి. ఫ్రీగా కాకపోతే ఓ 50 రూపాయలు ఇస్తారా? నీకు తర్పణం ఇస్తాను. 30 రూపాయలు ఇవ్వండి, చంపేస్తాను. టీ ఇప్పించండి, నేను మీకు బోల్డ్ బళ్ళు ఇప్పిస్తాను. శాస్త్రి గారు, శాస్త్రి గారు, అసలు అల్లుడు ఏమిటా భూత మాటలు? మామయ్య నువ్వా? సారీ, టెన్షన్ లో టంగ్ స్లిప్ అయి భాష మారిపోయింది అంతే. అది సరే, నువ్వేంటిలా కాకిలా గరుస్తూ కావు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? దెయ్యం, భూతం, రక్త పిశాచి, ఈ పేర్లు విన్నావా? ఇవన్నీ సినిమా పేర్లు కదా. ఆ సినిమాలే ఇప్పుడు నిజాలే కళ్ళ ముందుకు వచ్చేసి. మన ఇంటికో దిక్కుమాలి గారు వచ్చింది చూసావు, అది ఇప్పుడు నా వెనకాల పడింది. అందులో రాంబాబు గారి మొండెం లేదు, తలకాయ మాత్రమే ఉంది. నా తలకాయ నా తలకాయ చుట్టూ తిరుగుతోంది, నా తలకాయ వాడి తలకాయ చుట్టూ తిరుగుతోంది. అలా తిరిగి కళ్ళు తిరిగి తల తిరిగి ఇలా పరిగెత్తుకు చక్క వచ్చేసాను. ఓ నాయనో మావయ్య, నీ తల తిరగడం సంగతి వదిలి ఆ వెనకాల ఏం జరుగుతుంది? మటన్, చికెన్. దొరక స్కూల్కి వెళ్లకుండా మిలిటరీ హోటల్కి వెళ్తోంది ఏమిటి? అది పిల్ల కాదు మామయ్య, పిల్ల పిశాచి. రక్తం వాసన చూడకుండా దానికి నిద్ర పట్టదు కదా. స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఇలా మిలిటరీ హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టుంది. ఫాలో మీ. నేనా? రామ ఇదేమన్నా బ్రాహ్మణ భోజన హోటలా, మిలిటరీ హోటల్? ఆ రథం కోళ్ళు, మేకలు, మాంసం, కంపు. నేను రాలేదు. దయ్యాన్ని చూడాలి కదా. అయినా సరే నేను రాలేను. ముక్కు మూసుకొని రా, పద. మామయ్య ఒక్క నిమిషం, స్కూటర్. ఏమీ పర్వాలేదు, రోడ్డు గడ్డంగా మధ్యలో పడి ఉంది, ఎవ్వడూ ముట్టుకోడు, వెరీ సేఫ్ ఉన్నాడు. నా పేరు నీకెలా నీ మొహం రేంజ్ కి అప్పారావు కాకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుందా? సరే గాని ఏముంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు, రొయ్యలు, మట్టగడసలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇంకా చాలు అన్ని 2 ప్లేట్లు తీసుకురా. అన్ని 2 ప్లేట్లా? అల్లుడు, అన్ని 2 ప్లేట్లుట. నా పొద్దు చెప్పుతండి. అబ్బా, అది దయ్యమే కదా. ఓ మర్చిపోయాను. సర్లే కానీ మామయ్య, నువ్వు ఇక్కడే ఉండి దాన్ని కాపలా కాస్తుంది. నీ ఇంటికి వెళ్ళి గాయత్రిని లాక్కొస్తా. గాయత్రిని ఎక్కడికెందుకు? అది పకోడీలో కోడుందని చెప్పి చిన్నప్పటి నుంచి పకోడీ తినడం మానేసింది. దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? అది కాదు మామయ్య, గాయత్రిని ఇక్కడికి తీసుకొస్తేగా ఈ పిల్ల పిశాచి గురించి గాయత్రికి తెలిసేది. ఇప్పుడే వస్తాను. అల్లుడు వేగిరం వచ్చేసాయి. నాకు అసలు ఈ వ్యధో నీచు అసలు పడదు. ఏ చికెన్ కొనియానో మటన్ కొనియానో వచ్చి చేస్తాను. బుజ్జి కన్నా అప్పారా, ఇంకా ఏమున్నా? ఇంకేం లేవమ్మా, కోడి బొచ్చు మాత్రం ఉంది. బొచ్చు మాత్రం ఉందా? సచ్చినోడప్ప. ఇది పిల్ల పిశాచే. అయ్యో ఏమిటది? కడుపా, ఉప్పాడు సముద్రమా? సకల జీవరాశుల్ని స్వాహా చేస్తాను. ఏమిటి శాస్త్రి గారు, ఈ రోజు మిలిటరీ హోటల్ వచ్చారేంటి? ఏం కావాలి? నాకేమీ వద్దు నాయన. అదిగో అక్కడ కూర్చుని మెక్కుతోంది రాక్షస బల్లిలాగా, అది నా మనవరాలు. దానికోసమే ఇక్కడ నక్కలా నక్కున్నాను. ఓవా బ్రాహ్మణమ్మాయి చికెన్ అవి తింటుంది. అది కక్క మొక్కల పాలనలో పుట్టిందిలే, అందుకే నక్కల కక్కలు తింటోంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. శాస్త్రి గారికి చికెన్ ఫ్రై. గాయత్రి, ఇక్కడున్నావా? బయలుదేరు. మిలిటరీ హోటల్ కి. అదిగో చూసావా, మిలిటరీ హోటల్ పేరు చెప్పగానే నీకు వాంతికొస్తుంది. నీ ముద్దుల కూతురు అక్కడ మిలిటరీ హోటల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? నిజమే చెప్తున్నాను. ఆ పిల్ల పిశాచి నిన్న కోడి రక్తం తాగిందంటే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు, మిలిటరీ హోటల్లో ఉన్న ఐటమ్స్ అని ఎలా స్వాహా చేసేస్తుందో. రా చూద్దు. అన్నపూర్ణాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఆహా, ఈ పప్పన్నం ముందు ఫారిన్ ఫుడ్ శుద్ధ వేస్ట్. చూసారా? అది కొళాయి కొడితే నీళ్లు వచ్చినట్టు కడుపులోంచి వాంతులు తెగ తన్నుకొచ్చేస్తున్నాయి.
ఓసిని దుంపదేగా పాప ఇదిగో బిల్లు. బిల్లా ఆ. బిల్లు పాప దగ్గర కాదు తాత దగ్గర. ఓ తాతయ్య దగ్గర అయిపోయాడు ముసలోడు. బాయ్. ఎలా తింటారు అసలు? పాపేది? హలో ఏంటిది? బిల్లు. బిల్లే పాపేదిరా? పాప ఎప్పుడో వెళ్ళిపోయింది. మధ్య చెప్పింది ఎక్కడికి వెళ్ళి? ఓయ్, ముందు బిల్లు కట్టెళ్ళు. తిన్నది నీ మనవరాలేగా, కట్టు బిల్లు. 3,999 రూపాయల 99 పైసలు. బిల్లు బాటా రేట్లే. నా దగ్గర 99 పైసలు కూడా లేవు. నేను కట్టలేవా? దానికి వేరే రూట్ ఉంది, చెప్తా పదా. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఇక్కడ ముసలాయన ఉండాలి. అంటే చిన్న పాప వాళ్ళ తాతగారు. ఆ పాపకి మీరేమవుతారు? నేను ఆ పాప తండ్రిని. ఓహో, తాతగారు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళి చూడండి. ఓహో, థ్యాంక్ యూ. కలియుగే ప్రథమ పాదేజం భూద్వీపే శ్రీ దుర్గా విలాస భోజన క్షేత్రే మాంసాహార సమేతస్య ఓం రుబ్రోలాయ నమః ఓం పుత్రమాయ నమః ఓం మెనపిండాయ నమః ఓం నాశ్రయార్థమాయ నమః. మంత్రాలు చదువుతావేమిటి? కొంతకాలం ఎక్కడ ఇలా రుబ్బుతూ కూర్చుంటే మంత్రాలు మర్చిపోతానని. ఆ పిల్ల పిశాచి కడుపు నిండా మెక్కేసి నన్ను ఎరికించేసి మాయమైపోయింది. అయ్యయ్యో, దర్భలు పట్టుకున్న ఈ చేతులతో నువ్వు పిండి రుబ్బాల్సి వస్తుంది. అసలు నువ్వు ఎంత గొప్ప శాస్త్రివి. హోటల్లో మెక్కేసి బిల్లు కట్టకపోతే ఈ శాస్త్రి ఏమిటి? రవి శాస్త్రి అయినా సరే బ్యాట్ వదిలేసి పత్రం పట్టుకోవాల్సింది. ఓం నా కర్మ ఎలా కాలిపోయింది ఆయన మహా. మళ్ళీ ఏదో తెచ్చారు ఆయన మహా. ఇది మిరపకాయలు. దేనికి? నోరడానికి. ఓయ్ పంతులు, 3,000 పైచీలకు బిల్లు. 3 నెలలు నువ్వు పిండి రుబ్బినా నీ మనవరాలు బిల్లు చెల్లవదు. ఇదిగా నువ్వు కూడా పక్కన కూర్చొని మిరపకాయలు నూరు. ఎంత ధైర్యంగా నీకు? నా అల్లుడు పట్టుకుని మిరపకాయలు నూరమంటావా? అతని పరువు ఏమిటి? అతని స్టేటస్ ఏమిటి? అతని వంశం ఏమిటి? అతని ఉద్దేశం ఏమిటి? ముందు బిల్లు సెటిల్ చేయి. ఏంట్రా నీ కోడి బిల్లు? 3,000 రూపాయలు. బయట మా అల్లుడి స్కూటర్ ఉంది, ఫస్ట్ క్లాస్ స్కూటర్, 30,000 రూపాయలు. మామయ్య తీసుకొచ్చి లోపల పెట్టుకో, మమ్మల్ని బయటకు నెట్టుకో. మామయ్య మాట్లాడకు, తాళాలు ఇచ్చే. మామయ్య మామయ్య ఆగు. ఇంకా రాలేదండి. నాన్న ఏనా చెయ్యి ఇలా వణుకుతోంది? అదేరా, పిల్లని చూడడానికి వెళ్తున్నాం కదా, అందుకే. పిల్లని చూడబోయేది నాకు, మీకు కాదు. అది మనసులో ఉంచుకొని మాట్లాడండి. అది కాదురా, కాబోయే కోడలు కదా, అందుకే టెన్షన్. నాకు పిల్లని చూస్తున్నందుకే ఇంత టెన్షన్ అయితే అమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు ఇంకెంత టెన్షన్ పడ్డావో. నేను ఇక్కడ చూశాను, మీ తాతయ్య నానమ్మ చూసి తాళి కట్టరా అన్నారు, కట్టేశాను. సామాన్ అయినా మీ అమ్మ సూపర్. అవునా? ఎన్ని కట్టుబాట్ల మధ్య పెరిగి నాకు ఇంత ఫ్రీడమ్ ఎలా ఇచ్చావు? నేను ఎలా ఉండాలని కలలు కన్నాను, నిన్ను ఆ విధంగానే పెంచుతున్నాను రా. యు ఆర్ ది రియల్ హీరో నాన్న. ఎస్ ఐ నో, బట్ ఐ వాంట్ టు గో నౌ. బట్ వేర్? దిస్. ఆ అమ్మాయి వచ్చే టైం అయింది. అందువల్ల ఈ టెన్షన్ అంతా. నేను వెళ్ళి వచ్చేస్తాను బాబాయ్. హాయ్ స్కూటీ బేబీ, నువ్వేంటి ఇక్కడ? నా లవర్ ని మీట్ అవడానికి వచ్చాను. అవునా? మా అబ్బాయి కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయిని చూడడానికే వచ్చాం. అవునా? ఆల్ ది బెస్ట్. సేమ్ టు యు. ఈ కడుక్కాయకి ఎవడు బలైపోయాడో, ముందు వచ్చిన పని చూడాలి. మా నాన్నకి ఎంతవరకు ఏం చెప్పలేదు, నువ్వే అన్నీ చెప్పాలి. నువ్వేంట్రా ఈ అమ్మాయి పక్కన కూర్చున్నావు? ఏమ్మా, ఆ రోజు ఇంకెవరో అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పావే? ఇంకెవరో అబ్బాయి కాదు అంకుల్, తను మీ అబ్బాయి. ఆరిపిడుగుల్లారా, ఆ రోజు బైక్ లో వస్తే ఏవేవో మాట్లాడుకున్నాం కదా. అప్పుడేదో సరదాగా నేను ఆట పట్టించావు. సరదాగా ఆయన్ని కొట్టకండి అంకుల్. సారీ అంకుల్. నాన్నోయ్, అది సరే గాని అమ్మాయి ఎలా ఉందో? ఈ అమ్మాయి ఆ రోజు ఇంటికి వచ్చి అందరినీ బెదిరించింది, ఇక లైఫ్ లాంగ్ నిన్ను బెదిరిస్తుంది. అయ్యో సారీ అంకుల్. ఊరికే తమాషా కన్నానమ్మా, సారీ చెప్పేసింది కదా, మంచి అమ్మాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ మీటింగ్ ఎందుకంటే, ఎందుకు నువ్వే ఎలాగైనా తాతయ్యకి చెప్పి. తాతయ్యతో ప్లీజ్ నాన్న, నువ్వే అందరినీ ఒప్పించాలి నాన్న. నేను ఎలా తాతయ్యతో? ఇప్పుడేగా నేను రియల్ హీరో అన్నాను. అలా అంటావా? మా నాన్న దగ్గర దెబ్బలు తిని 4 రోజులైంది, మళ్ళీ కొట్టించేలా ఉన్నావే. చాలా బాగుంది. అర్ధగంట ఏంది ఇంకా వస్తలేడు? సేఫ్టీ కోసం మనమే ఒక అరగంట ముందు వచ్చాం సార్. సేఫ్టీ కోసమా? అదే లేకుంటే అడుగు వస్తున్నాడు. వెపన్స్ దియుండ్రా. ఇగో నేను ఉర్దూలా 1 2 3 కెళ్ళి 10 అంట. 10 అనగానే ఒక్క నొక్కు ఆడు ఖతం. రెడీయా? 1 2 3 4 5 6 7 8
వాయిస్ మారిందేంటి? చెప్పు, ఈ గన్ ఎక్కడరా నీకు? ఆ నాన్నగారిదండి. ఓహో, అలా ముద్దుగా పిలుచుకుంటావు అనమాట నువ్వు. కాదు పాడగాడండి, ఈ నాన్నగారిదే. రే రే, నువ్వేనా నాన్నగాడంటే? ఆయన కూడా ఎందుకులేండి ఇప్పుడు. ఆయనద్దా? అవును, నీకు ఏంట్రా కనెక్షన్? మాఫియా గ్యాంగ్ లీడర్ అండి. రేయ్, నేను ఆన్సర్ అడుగుతుంటే నువ్వు క్వశ్చన్ వేస్తావేంట్రా? అవును, ఆ బాంబే బాంబు పేలుళ్ళ కేసులో నీ పాత్ర ఏంటి? ఇడ్లీ పాత్ర. చేతులు కట్టుకో. ఏంట్రా నీ పాత్ర? ఇడ్లీ పాత్ర. ఏంట్రా సౌండ్? ఇది ఎప్పుడు తప్పుడు ఈ మోసుకపోనీకి బయట ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు సార్. ఫుల్ ఆర్కెస్ట్రాతో వచ్చేసావు అనమాట. నేర్పుతావా? ఈడెవడు? ఈయన పెళ్ళడానికి ఆడు సేఫ్టీ మగడు. ఇదిగో అన్నయ్య, నీకు ఒక బెయిల్ తెచ్చాను. ఈడికి జైలే కానీ బెయిల్ లేదు. అదిగా సార్, ఈయన యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్. ఆ బాంబు పిల్లలకు ఈయనకు ఎలాంటి సంబంధం లేదు. ఏంట్రా సడన్ గా నా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? సారీ అన్నయ్య, ఆ మండేల గాని సస్పెండ్ చేసిన కోపంతో వాడు నేను ఆడిన నాటకం ఇదంతా. పేలుతుంది పేలుతుంది అని గంట నుంచి నోటికొచ్చినట్టల్లా తెగ పేలిపోతున్నావు. తాగుమోత ఎదవా, అసలు అది ఎప్పుడు పేలుతుందరా? దేనికైనా టైం రావాలి సార్, పైగా అది టైం బాంబు. అసలే తాగున్నావు, ఆ బాంబు సరిగ్గా పెట్టిసచ్చావా? తాగాను గనుకనే కరెక్ట్ గా పెట్టుంటా. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుకుని అన్నయ్య అంటదా? అలా ఏమనుకుంటుంది ఇదా? కొండ సిపిలో ముగ్గుని దానికి ఎదవ మొక్క ఇదినా? అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నావుగా, తీరిందా అలా? అరే, ఎప్పటికైనా నా కళను నిజం చేసుకుంటాను రా. ఇది మంచి టైటిల్, నెక్స్ట్ సినిమాకి పెట్టుకుందాం. రేయ్, నా దగ్గరున్న కథలతోటి సినిమా తీశాననుకో, పెద్ద పెద్ద హీరోలందరూ క్యూలు కట్టి సార్ మాతో ఒక్క సినిమా తీయండి సార్, ఒక్క సినిమా తీయండి సార్ అని నన్ను బ్రతులాడుతుంటారు. నువ్వు సినిమా తీసేసరికి హీరోలందరూ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతారు. ఇంకొకసారి వైజాగ్ లో కనిపించిన, విశాఖపట్నంలో కనిపించిన మాకు తెలుసులే. నువ్వు హైదరాబాద్ లో మా సీతా మహాలక్ష్మి గురించి గాని చెప్పావో, స్పాట్ లో రేప్ కేసు పెట్టించి లైఫ్ లాంగ్ జైల్లో పెట్టిస్తావు.